పెద్దాపురం వ్యభిచారం వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. భారతి అనే వ్యభిచార గృహం నిర్వాహకురాలు తనను బెదిరించి ఆ వృత్తి చేయిస్తుందని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు భారతి తన 10 ఏళ్ల కూతురును ఆ మహిళ సెక్షువల్ గా ఇబ్బంది పెట్టిందని ఆరోపించింది. పెద్దాపురం వ్యభిచారం ఫిర్యాదు వ్యవహారంలో కీలక ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తనతో భారతి అనే వ్యభిచార గృహం నిర్వాహకురాలు బలవంతంగా వ్యభిచారం చేయిస్తుందని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ఇంట్లో పనులు చెప్తానని తీసుకెళ్లి ఆ వృత్తి చేయించిందని ఆందోళన వ్యక్తం చేసింది. మొదట్లో ఎదురు తిరిగితే బెదిరించిందని పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చింది. పారిపోవడానికి ప్రయత్నం చేస్తే తన దగ్గరున్న మనుషులతో కొట్టించిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసింది. తనకు 4 ఏళ్ల కూతురుందని, ఆమెను తన దగ్గర పెట్టుకుని 4 ఏళ్లుగా తనతో వ్యభిచారం చేయించిందని ఆరోపించింది. భారతితో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేసింది. దాన్ని ఫిజికల్గా హెరాస్ చేసేవారు ఆ కేతా శిరీష్ అనే అమ్మాయి, ఆ కళ అనే అమ్మాయి. ఆ అమ్మాయి లెస్బియన్స్ కాబట్టి వాళ్ళు ఇదే మాట లక్ష్మీకాంతం మేడం గారికి చెప్పాను. మేడం వీళ్ళు లెస్బియన్స్ అండి, ఇలా చేశారంటే అసలు మీకు ఎందుకు గొడవ వచ్చిందో అవన్నీ అడిగితే ఇలా చేశారు మేడం, పిల్లని ఇలా చేశారని చెప్పేసి మేడంకి చెప్తే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను మేడం. ఇంకా నేను నా కూతురు భవిష్యత్తును నేను చేసేదే తప్పుడు బతుకైనప్పుడు నా కూతురుని బయట పెట్టుకుంటే దాని భవిష్యత్తు పోతుందని చెప్పి నేను చాలా వరకు దాన్ని హోల్డ్ చేసుకుంటూనే వచ్చాను. వీళ్ళు ఎన్ని కంప్లైంట్ పెట్టినా నేను ఆ విషయం కూడా మాట్లాడలేదని. ఆ మహిళ ఇచ్చిన కంప్లైంట్ పై భారతి స్పందించింది. తాను వ్యభిచార గృహం నిర్వహించడం నిజమే కానీ ఆ మహిళకి తనకి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని తెలిపింది. ఆ మహిళ లెస్బియన్ అని ఆరోపించింది. తన 10 ఏళ్ల కూతురును సెక్సువల్ గా ఇబ్బంది పెట్టేదని వీడియోలు విడుదల చేసింది. వ్యభిచార గృహానికి హోంగార్డ్, కానిస్టేబుల్ సపోర్టు ఉందని వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు అధికారులు. పెద్దాపురం ఎస్ఐ మౌనిక ఇతర పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. భారతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మరో మహిళతో పాటు ఆమెకు సహకరిస్తున్న మరో 3 అదుపులోకి తీసుకున్నారు.